గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు డే 6 ఆఫ్ వెయిట్ లాస్ ఛాలెంజ్. సో ఈరోజు వచ్చేసి నా షేక్ చాక్లెట్ షేక్. సో ఎస్, ఈరోజు డే 6 మార్నింగ్ వచ్చేసి చాక్లెట్ షేక్ తీసుకుంటున్నాను. అండ్ అలాగే ఎస్టర్డే వీడియో చూసి ఉంటే డే 5లో నేను 1 kg వెయిట్ లాస్ అయ్యాను. అంటే నా ఫస్ట్ వెయిట్ వచ్చేసి 62.8 ఆఫ్టర్ వెయిట్ గెయిన్ అయిన తర్వాత. సో వెయిట్ లాస్ అనేది ఫస్ట్ టైం యాక్చువల్గా నేను కరెక్ట్గా చేసి వెయిట్ లాస్ అవ్వేది. సో వెయిట్ ఎలా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి, ఐడియల్ వెయిట్ అంటే ఏంటి, ఇవన్నీ మనకు డౌట్ వస్తూ ఉంటుంది. సో యాక్చువల్గా మనం వెయిట్ ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి అంటే, సో నా హైట్ వచ్చేసి సెంటీమీటర్స్లో 164 సెంటీమీటర్స్ ఉన్నాను. సో -105 చేసుకుంటే ఐడియల్ వెయిట్ అన్నట్టు. సో 105 చేసినప్పుడు నా వెయిట్ వచ్చేసి 59 ఉంటే నేను ఐడియల్ వెయిట్లో ఉన్నట్టు. సో నేను వెయిట్ లాస్ స్టార్ట్ చేసిన 5th డేకే నేను 59.8కి వచ్చేసాను. సో చాలా మందికి డౌట్ వస్తూ ఉంటుంది, ఎట్లా అంటే మార్నింగ్ షేకే, నైట్ షేకే, మధ్యాహ్నం మాత్రమే తింటే నీరసం రావట్లేదా అని. సో యాక్చువల్గా మనకి స్మార్ట్గా అనమాట షేక్ అనేది. సో ఎట్లా అంటే ఇప్పుడు మనం అన్నిట్లో అప్డేట్ అయ్యాం కదా, అంటే మనం చూసే టీవీ కానివ్వండి, వాడే ఫోన్స్ కానివ్వండి, ప్రతిదీ ఎలా అయితే టెక్నాలజీ డెవలప్ అయ్యామో మనం తినే ఫుడ్ మాత్రం మనం ఇంకా డెవలప్ అవ్వలేదు. అంటే లైక్ ఇంకా పాతకాలపు ఫుడ్, రైస్ అదే కర్రీస్ తినటం వల్ల ఏంటి అంటే ఇప్పుడు ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువ పెరుగుతున్నాయి. సో మనకి వీటిల్లో ఫుడ్లో స్మార్ట్గా వచ్చిందే ఈ షేక్. సో మార్నింగ్ నైట్ మంచిగా స్మార్ట్ ఫుడ్ ఎప్పుడైతే తీసుకుంటామో మధ్యాహ్నం మంచిగా ఎక్కువ క్యాలరీస్ తీసుకున్నా కానీ నీరసం రావడానికి అయితే హెల్ప్ అవ్వదు. అండ్ అలాగే చాలా యాక్టివ్గా. సో న్యూట్రిషన్ అంటే చాలా మందికి ఇంకో డౌట్ ఉంటుంది, దేనికి అసలు అని. సో ఈ జనరేషన్లో మనకి తినే ఏ ఫుడ్లో ఏ న్యూట్రిషన్ ఉంటుందో, ఏ ఫుడ్లో ఎంత న్యూట్రిషన్ ఉంటుందో, ఏమొస్తుందో మనకైతే తెలియదు. సో దానివల్ల మనకి ఈ న్యూట్రిషన్లో ఒక స్కూప్కి ఇంత క్యాలరీస్, ఇంత వైటమిన్స్, ఇంత మినరల్స్ ప్రతిదీ కూడా మనకి మెన్షన్ చేసి ఉంటుంది. సో మన బాడీకి తగ్గట్టుగా క్యాలరీస్ మెయింటైన్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది, ప్రోటీన్కి హెల్ప్ అవుతుంది. వైటమిన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు ఆ డెఫిషియన్సీని కూడా మనం దీంట్లో తీర్చుకోవచ్చు అనమాట. సో దానికైతే ఈ స్మార్ట్ ఫుడ్ అయితే చాలా హెల్ప్ అవుతుంది. సో దానివల్ల నేను కూడా కరెక్ట్గా వెయిట్ లాస్ అవ్వడానికి లేదా వెయిట్ గెయిన్ అవడానికి, స్కిన్ పరంగా అండ్ అలాగే హెడేక్ పరంగా. సో న్యూట్రిషన్ ఏంటి అంటే మన హెయిర్ దగ్గర నుంచి టో ఫీట్ వరకు కూడా ప్రతి దానికి అనేది హెల్ప్ అవుతూ ఉంటుంది. అంటే ఇది ఒక సెల్యులర్ న్యూట్రిషన్. సో ప్రతి ఒక్క సెల్కి కూడా మనకి న్యూట్రిషన్ అందచేయటం వల్ల ఏంటి అంటే లోపల ఉన్న ఏవైతే ప్రాబ్లమ్స్ కానివ్వండి, లైక్ ఎట్లా సెల్స్ డియాక్టివేషన్లో ఉండొచ్చు, అవన్నీ చాలా మందికి హంగర్నెస్ అనేది ఉండదు, అంటే ఆకలేదు. సో ఎందుకు అవన్నీ సెన్సేషన్స్ కానీ ఆకలి కానీ ఉండదు అంటే సెల్స్ యాక్టివేషన్లో ఉండకపోవటం వల్ల. సో ఈ సెల్యులర్ న్యూట్రిషన్ ఎప్పుడైతే మనం డైలీ ఇంటేక్లో యాడ్ చేసుకుంటామో కొత్తగా సెల్స్ జనరేట్ అవడానికి కూడా హెల్ప్ అవుతుంది. సో అందుకే నేను డైలీ మార్నింగ్ షేక్ తీసుకుంటాను. అండ్ అలాగే చాక్లెట్ అయితే నా ఫేవరెట్ అనమాట. చాక్లెట్ ప్లస్ వెనిల్లా ఇంకా కంబైన్డ్లో అయితే ఇంకా చాలా బాగుంటుంది. సో మీరు కూడా అసలు ఆలోచించకండి, ఖచ్చితంగా మీరు కూడా వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే ఈ డైట్ అయితే మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. ఏం తినకుండా వెయిట్ లాస్ అవ్వాలని కూడా చాలా మందికి డౌట్ వస్తుంది. బట్ యాక్చువల్గా హర్బల్ లైఫ్లో ఎవరికి కూడా మీరేం తినకుండా వెయిట్ లాస్ అవుతారు అని ఎవరికి చెప్పరు. ఇష్టం వచ్చిన ఫుడ్ తినొచ్చు, బట్ ఎప్పుడు ఎలా అంటే క్యాలరీస్ మేనేజ్మెంట్ మీ కోచ్ ద్వారా తెలుసుకోండి. దాని ద్వారా తెలుసుకొని మధ్యాహ్నం చక్కగా మనకు నచ్చినట్టు ఫుడ్ ప్లేట్ అయితే డిజైన్ చేసుకోవచ్చు. సో మీరు కూడా ట్రై చేసేయండి ఇలాగా. అండ్ నా షేక్. బై గాయ్స్. హే గాయ్స్. సో ఈరోజు మంచిగా బయట వర్క్ వచ్చాము. సో వర్క్లో కూడా వాటర్ కానీ హైడ్రేషన్ ఇవేమీ మిస్ చేసుకోకూడదు కాబట్టి వామ్ వాటర్ అండ్ అలాగే క్యారెట్, కీరా అండ్ ఆల్సో ఫ్రూట్స్ ఇవన్నీ కూడా మధ్యలో యాడ్ చేసుకున్నాము. సో వెయిట్ లాస్కి అయితే మెయిన్ ఇంపార్టెంట్. అండ్ అలాగే ఈ ఫ్రూట్స్లో వచ్చేసి మనకి కీరాలో అయితే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, అండ్ అలాగే క్యారెట్లో అయితే ఫైబర్, అండ్ అలాగే దీంట్లో కూడా వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఆరెంజ్ లాగా ఉంటుంది సేమ్. సో ఇవన్నీ తీసుకుంటూ అండ్ వర్క్ మధ్యలో ఉన్నా కానీ హైడ్రేషన్ మెయిన్ ఇంపార్టెంట్. సో వెయిట్ లాస్కి ఫస్ట్ ఉండాల్సింది కదా హైడ్రేషన్ అనమాట. కరెక్ట్గా 20 లీటర్స్కి ఒక 20 kgsకి ఒక 1 లీటర్ లాగా తీసుకోవాలి. సో అండ్ అలాగే ఈరోజు మంచిగా బయటకు వచ్చాము కాబట్టి హైడ్రేట్ నేను మార్నింగ్ డైలీ తాగుతాను కదా, సో ఆ హైడ్రేట్ 2 లీటర్స్లో కలుపుకొని వచ్చారనమాట. సో ఈవినింగ్ దాకా హెల్ప్ అవుతుంది. అండ్ అలాగే ఇదైతే వామ్ వాటర్ అండ్ మధ్యలో తాగడానికి. సో మంచిగా ఫ్రూట్స్ తీసేసుకుని మధ్యాహ్నం మళ్ళీ సేమ్ లంచ్.
సో లంచ్ మళ్ళీ మీకు చూపిస్తాను. అండ్ మధ్యలో మనకి ఎప్పుడైనా దాహం వేసింది లేదా ఎనర్జీ ఇంకా ఎక్కువ కావాలి, కొంచెం వర్క్ ఎక్కువ ఉంది, తిరగాలి అనుకున్నప్పుడు అలో కాన్సన్ట్రేట్. డైలీ మార్నింగ్ పెడతాను కదా 7:30 AM అట్లా అలో డ్రింక్ అని. సో ఇది అలో కాన్సన్ట్రేట్ అనమాట. సో ఇది డైలీ ఒక క్యాప్ కానీ ఇంకెప్పుడైనా కొంచెం ఎనర్జీ కావాలి బయటకు వెళ్ళినప్పుడు అనుకుంటే ఇది నేను తీసుకుంటాను అనమాట. సో 11:30కి లేదా 12 బిఫోర్ అంటే ఒక 1:30 అలా తింటున్నాను అన్నప్పుడు 11:30కి ఆ టైంకి ఇవి తీసుకుంటాను. సో తినేదానికన్నా ఒక 1.5 hour ముందు. సో ఇలా తీసుకోవటం వల్ల వెయిట్ లాస్ అవ్వడానికి చాలా హెల్ప్. సో గాయ్స్ డే 6 వచ్చేసి ఇలా అయిపోయింది అండ్ ఈవినింగ్ మంచిగా షేక్ ఎఫ్రెష్ తీసేసుకున్నాను. అండ్ డే 6 వెయిట్ అయితే 59.3 అంటే మళ్ళీ 1/2 kg 59.8 నుంచి 59.3 1/2 kg తగ్గాను. సో ఫాలో అయిపోయి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేనే తగ్గుతున్నప్పుడు మీరు కూడా తగ్గుతారు కదా. సో ట్రై చేయండి, మరి ట్రై చేసి కామెంట్లో పెట్టేసేయండి.